ఈ అకాల వర్షం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులో తడిచిన ధాన్యాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. వరదల్లో ధాన్యం కొట్టుకుపోవడం, తడిచి ముద్దైన పంటను కాపాడుకోవడానికి రైతులు పడుతున్న పాట్లు చూస్తే వాళ్ల బాధలు వర్ణనాతీతం. మరికొన్ని చోట్ల ఆరబోసిన వరకుపలు కొట్టుకుపోయాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షానికి రైతుల ధాన్యం అంతా కూడా రోడ్డు పాలైందనే చెప్పాలి. రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి భారీ స్థాయిలో వర్షం కురిసిన నేపథ్యంలో అటు మెదక్, సిద్దిపేట, చేర్యాల, శివంపేట, చక్రియాల లాంటి ప్రాంతాల్లో పూర్తిగా వడ్లన్నీ కూడా తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం శివంపేట మండలం చక్రియాల అనేటటువంటి గ్రామంలో ఉన్నాము. విజువల్స్లో మనం చూస్తున్నాం పూర్తిగా ధాన్యం బస్తాలన్నీ కూడా తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి కురిసినటువంటి వర్షానికి రాత్రి వచ్చి తాడ్పత్రిలు, టార్ఫిన్ కవర్లు వేసినా కూడా చాలా వరకు ధాన్యం అయితే తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒకసారి విజువల్స్లో మనం క్లియర్గా చూస్తాం. రైతులకు సంబంధించినటువంటి ధాన్యం పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 15 రోజుల నుంచి, నెల రోజుల నుంచి వీరంతా కూడా ఇక్కడే ఉంటున్నామంటూ కూడా చెప్తున్నారు. సో అకాల వర్షం రాత్రి కురడంతో రైతులైతే తీవ్రస్థాయిలో నష్టపోయారని చెప్పాలి. మళ్ళీ ఇవన్నీ ఆరబెట్టడానికి దాదాపు 10-15 రోజులు సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమంది రైతులు ఉన్నారు. బాబు, ఎప్పుడొచ్చారు ఇక్కడికి? ఏంది అసలు పరిస్థితి? ఎప్పుడు వచ్చినామో ఇప్పుడు వీడికి నెల 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయితే అంటానంటే ఏం రోజు వచ్చినా కూడా ట్రాక్టర్ ఉన్నది, ట్రాక్టర్ మీద నిప్పుకపోతామని చెప్పి 4 ట్రాక్టర్ కూడా మాట్లాడినాం. ట్రాక్టర్లకు మేము ఇయ్యం, ట్రాక్టర్లకు లేదు తీసుకుపోయేది, లారీలు వస్తాయంటని కూడా చెప్పేసారు. ఇక లారీలు లేవు, ట్రాక్టర్లు లేవు, లారీలు కూడా ఇయ్యమటని వస్తలేవు. వాళ్ళని బతిమలాడి గిట్టింలాడి కాలేలు మొక్కి కొన్ని జారగొట్టుకున్నాం. ఇప్పుడు ఏమి పరిస్థితి ఉన్నది, మాకు పెద్ద బాధ ఉన్నది. ఇప్పుడు ఎక్కడ చేయాలి, ఏం చేయాలి సార్? ఇప్పుడు మనం ధాన్యాన్ని కళ్ళాల్లోకి తీసుకొచ్చి, కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకొచ్చి నెల 15 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు కొనుగోలు జరగడం లేదంటున్నారు. కేవలం లారీలోనే వస్తేనే ఆ రైస్ మిల్ వాళ్ళు తీసుకుంటామని చెప్తున్న నేపథ్యంలో తమ ట్రాక్టర్లు ఉన్నా కూడా ఎవరు ట్రాక్టర్లో తీసుకొని వెళ్తే అక్కడ ధాన్యాన్ని తీసుకోవడం లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అకాల వర్షం అనేది రైతుల్ని తీవ్ర స్థాయిలో నిండా నీటిలోనే ముంచిందనే చెప్పాలి. సో ఇకనైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్పొరేషన్ మురార్తో శివతేజ, TV9, ఉమ్మడి మెదక్ జిల్లా.